పెరియనంబి గారు రామానుజుల వారికి శ్రీరంగక్షేత్ర వైభవాన్ని వివరిస్తూ ఉండగా మరొక ఇద్దరు శిష్యులు వారు శ్రీరంగక్షేత్ర వైభవం గురించి ఇలా ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ గోపురం తిరుమంగై ఆళ్వార్ నిర్మింపచేశారట అని అనగా, ఈ ఐదవ ప్రాకారం కూడా తిరుమంగై ఆళ్వారే నిర్మింపచేశారట. ఈ గరుడ మండపం నుండి ఇలా తాయారు సన్నిధికేసి చూడు అని ఒకరు అనగా, అవన్నీ ధాన్యాగారాలు కదా అని అడిగాడు అతను. అవును, ఇవన్నీ తిరుమంగై ఆళ్వారే నిర్మింపచేశారు అని చెప్తారు. క్రొత్త ధాన్యాలు రాగానే శ్రీరంగడు ఇక్కడికే వేంచేస్తాడు. ఆయనెదురుగా ధాన్యాలు కొలుస్తారు ఇక్కడే. ఈ వ్యవస్థంతా ఆళ్వారే ఏర్పాటు చేశారు అని అంటారు. ఆ ఎదుట నమ్మాళ్వార్ల సన్నిధి కూడా తిరుమంగై ఆళ్వారే నిర్మింపచేసి ప్రతిష్ఠ చేశారట అని ఒకరు అనగా, పూర్వం ఆళ్వార్ తిరునగరి నుండే ఆళ్వారు వేంచేసేవారట అని అంటారు మరొకరు. దేనికోసం అని అడగగా, శ్రీరంగనాథుడి సన్నిధిలో అధ్యయనోత్సవం ఏర్పాటు చేశారు వీరు. ముక్కోటి ఏకాదశికి 10 రోజుల ముందు, 10 రోజుల తరువాత జరిగే ఉత్సవాలేనా అని అడగగా, అవును, మొదట 10 రోజులు పగల్పత్తు, తరువాత 10 రోజులు రాపత్తు ఉత్సవాలు, అప్పుడే చివరి 10 రోజులు వైకుంఠ ద్వారం తెరిచి అందులో ఇంచి నెంబెరుమాళ్ళు వస్తారు కదా అని అడగగా, అవును, పగల్పత్తులో 2000 పాశురాలు పాడి వినిపిస్తారు పెరుమాళ్ళకి. రాపత్తులో నమ్మాళ్వార్ల పాటలు పాడి వినిపించాలి. ఆ చివరగా ఇయర్ప అనే పాశురాలు పాడి వినిపిస్తారు. అవునవును అని మరొకరు అనగా, ఈ వ్యవస్థనంతా తిరుమంగై ఆళ్వారే ఏర్పాటు చేశారు అని వివరిస్తారు. ఎంత గొప్ప వ్యవస్థ చేశారు! ఇదే కదా అధ్యయనోత్సవం అంటే అని అడగగా, అవును, పాశురాలను పాడటంతో పాటు ఆయా ప్రబంధాల మొదటి పాశురాలను వ్యాఖ్యానంతో నృత్యం చేసి కూడా చూపిస్తుంటారు అని అనగా, అరయార్ సేవ అంటారు అదేనా అని అడగగా, అవును, నాదమునుల వంశస్థులు ఆ ప్రబంధాన్ని కాపాడి వ్యాఖ్యానించి లోకమంతా తెలుసుకునేటట్టు చేశారు అని చెప్పగా, అదేమిటి, ఆళ్వారు పద్ధతిని ఏర్పరిచారు కదా అని అనగా, అవును, అది మధ్యలో ఆగిపోయింది. యామునుల తాతగారైన నాదమునులు దానికి తిరిగి ప్రాణం పోశారు అని అనగా, శ్రీరంగ క్షేత్ర వైభవం గురించి మరికొన్ని విషయాలు రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.